దేవదేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. బైబిల్ అధ్యయనము మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనం నుండి 30వ వచనం వరకు. 20-21 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ప్రభువు మానసిక స్థితిపై ఆరోపణ చేశారు. యేసు ఇంటి వారిచే వ్యతిరేకతను ఎదుర్కొంట. మనం కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు మన ఇంటి వారి నుండి కొన్నిసార్లు సానుకూలత లభించదు. అలాంటి పరిస్థితినే ప్రభువారు ఎదుర్కొన్నారు. మతి భ్రమించిన వానిగా ముద్ర వేశారు. యేసుకు మతి చెల్లించిందని లూకా, మత్తయి తమ సువార్తల్లో ప్రస్తావించలేదు. ప్రభు కుటుంబం ఈ విధముగా వ్యతిరేకత చూపించుట మార్కు మాత్రమే వ్రాశారు. కీర్తనలు 69:8 ప్రకారము, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని అని వ్రాయబడి ఉన్నది. కారణము, ఆనాటి మత నాయకులతో విభేదించి వివాదములకు కారకుడయ్యాడు. ప్రభు తన క్షేమము వదిలిపెట్టి సమాజంలో ఒక విభిన్న వ్యక్తిగా కనబడుతున్నాడు. ప్రభువుకు భోజనం చేయుటకైనను సమయం లేకుండా పోయింది. ఒక సేవకుడిగా ప్రజలకు సేవలందించుటే ప్రభు నిజమైన ఆహారంగా భావించారు. దేవుని విషయంలో నిస్వార్థ సేవ చేసేవారిని లోకము పిచ్చివారని హేళన చేస్తుంది. 22వ వచనం చూసుకున్నట్లయితే, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ప్రభువుపై నింద వేయుట. దెయ్యముల సాయముతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని అపవాదు ప్రభుపై వేశారు. బయల్జెబూలు ఒక అన్య దెయ్యము. యేసు దెయ్యాల సాయంతో దెయ్యాలను వెళ్ళగొడతాడా? దెయ్యాలను వెళ్ళగొడతాయా? వారనే మాటకు అర్థం లేదు. సైతానుకు వ్యతిరేకంగా సైతాను ఎలా పనిచేస్తుంది అని ప్రభువు వారికి ఎదురు ప్రశ్న వేశాడు. దైవాత్మ వలన ప్రభువు దెయ్యములను వెళ్ళగొట్టుచు గద్దించుచుండెను. మత్తయి 12:28 ప్రకారంగా ప్రభు శక్తిని సాతాను శక్తికి ముడిపెట్టుట నిజముగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దైవదూషణ చేయుచున్నారు. 23-27 వచనాలు మనం చూసుకున్నట్లయితే, శాస్త్రుల తర్కాన్ని తృణీకరించుటకు ప్రభు ఉపమానాలను ఉపయోగించారు. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇంటిలో కలహములు ఉంటే ఆ కుటుంబము నిలువనేరదు. ఒకడు బలవంతుడైన వారిని బంధించితేనే గాని అతని ఇంటిని దోచుకొనగలడు. కనుక దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను కనుక సాతానును జయించి ఉన్నాననియు సాతాను కన్నా శక్తిమంతుడని ప్రభువారు హెచ్చరిస్తున్నారు. సాతాను మానవ జీవితాలను నాశనం చేస్తుంది. దేవుని శక్తి బాగు చేస్తుంది. యేసు రోగిని బాగు చేయడం ద్వారా దేవుని శక్తిని నిరూపించుకున్నాడు. సాతాను శక్తి కన్నా దేవుని శక్తి గొప్పదని ప్రభువు నిరూపించుకున్నాడు. 28-30 వచనాలు మనం చూసుకున్నట్లయితే, క్షమించబడని పాపము. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్న మాట సత్యాన్ని తెలియజేయుటలో యేసుకున్న అధికారం తెలియజేస్తుంది. ప్రజలు
చేయు సమస్త పాపములను చివరికి దేవదూషణలైన క్షమించబడును, కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడూ క్షమించబడడు. ఈ వ్యక్తికి క్షమాపణ ఎన్నటికీ ఉండదు. నిత్య పాపం చేసిన వాడుగా పరిగణింపబడతాడు. యేసు చేసిన సత్క్రియలకు సాతానును ఆపాదిస్తూ యేసు దురాత్మల చేత బలపరచబడుట అను మాట పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దేవదూషణ చేయుటయే. ప్రార్థించుకుందామా. కనికరం గల దేవా, మా పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, మారని దేవ, మార్పు చెందని దేవ, నాయన మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. చెప్పబడిన వాక్యాన్ని నా ప్రభ నాయన వింటున్న బిడ్డలకు నా ప్రభ వారి జీవితాల్లో నూరంతలుగా ఫలింపును అనుగ్రహించమని, ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని నా ప్రభ నాయన. ప్రతి కష్టాన్ని జ్ఞాపకం చేసుకోమని, మీ యొక్క సేవలో నా ప్రభా నాయన ముందుకు సాగిపోవుటకు నా ప్రభా నాయన మీరు చేపట్టి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.